తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కామం ఎంత పని చేస్తుందో తెలుసా? కాటికి చేరుస్తుంది, మీ పిల్లలను అనాథలను చేస్తుంది, జీవితం చీకటిగా అవుతోంది. మీరు చేసే చిన్న తప్పు ఒక పరిచయంతో సమాజంలో కుటుంబం పరువు పోతోంది. 2 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో జరిగిన హత్యకు అక్రమ సంబంధమే కారణం. ఆ మహిళ గురించి తప్పుగా మాట్లాడటం లేదు, కానీ ఆమె పెట్టుకునే సంబంధమే చివరికి ప్రాణం పోయేలా చేసింది. భర్త ఆర్మీ రిటైర్డ్, బంగారం లాంటి పిల్లలు, హ్యాపీగా సాగిపోతున్న జీవితం. కానీ తన వయస్సు కంటే 20 ఏళ్లు తక్కువ ఉన్న మరో వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకుంది. గుట్టు చప్పుడు కాకుండా సాగిందా వ్యవహారం. పోనీ అవతల వ్యక్తి మంచోడా అంటే అసలు కాదనేది తెలుస్తోంది. జల్సాల కోసం మప్పులు, అమ్మాయిలు, పెళ్లైన మహిళలతో స్నేహాలు మెండుగా ఉన్నాయని సమాచారం. అలాంటి వాడితో రిలేషన్ పెట్టుకుని దారుణ హత్యకు గురైంది 54 ఏళ్ల పూజారి కళావతి. ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాత్రూంలో శవం ఉంటూనే బెడ్రూంలో మరో ప్రియురాలతో రొమాన్స్ చేసిన కిరాతకమిది. పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన పూజారి వెంకట ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అతని భార్య కళావతి. వీరికి 2 మగపిల్లలు, ఓ కుమార్తె ఉంది. టైలర్ వద్దకు వెళ్తానని చెప్పి శనివారం సాయంత్రం శ్రీకాకుళానికి స్కూటీపై వచ్చింది కళావతి. ఆమె రాత్రైనా ఇంటికెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల సాయంగా ఆమె చివరిగా ఎక్కడికి వెళ్లిందన్న విషయాన్ని గుర్తించారు. శ్రీకాకుళంలోని న్యూ కాలనీలో ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి చివరన మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా చైతన్య కళాశాల వద్ద ఆమె స్కూటీ ఆపి పార్క్ చేయటం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెడ్డిమ్ ఎంటర్ప్రైజెస్ బిల్డింగ్ 1వ ఫ్లోర్ కి వెళ్లడం కనిపించింది. కానీ తిరిగి రాలేదు. దీంతో పోలీసులు వెళ్లి చూడగా బాత్రూంలో రక్తపు మడుగులో కనిపించింది కళావతి. అప్పటికే ఆమె ప్రాణం పోయింది. పరిస్థితి చూస్తే హత్య అని తేలింది. కళావతిని చంపిందెవరు? అసలు ఆ రూమ్ ఎవరిది? అక్కడికి ఎందుకెళ్లింది? ఇవే ప్రశ్నలతో పోలీసులతో దర్యాప్తు ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆమె వచ్చిన బిల్డింగ్ ఓనర్ సూరిబాబుది కాగా, కళావతి హత్యకు గురైన గదిని అండలూరి శరత్ కుమార్ అనే యువకుడు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అయితే ఆ వ్యక్తితో గత కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉందని తేలింది. ఆ యువకుణ్ణి కలిసేందుకే కళావతి వచ్చింది. మరి అతడు ఎందుకు చంపాడు అంటే డబ్బు కోసమే అని తెలుస్తోంది. శరత్కి ఇలాంటి అక్రమ సంబంధాలున్నట్టుగా సమాచారం. ఆంటీలతో పాటు అమ్మాయిలతో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. జనరేటర్ అద్దెలకు ఇవ్వటం, అమ్మడంతో పాటు జనరేటర్ వర్క్స్ చేసే అతడు విలాసాలకు అలవాటు పడి భారీగా అప్పులు కూడా చేశాడు. ఆ అప్పుల కోసమే ఈ హత్య జరిగినట్టు అనుమానం వస్తోంది. ఎందుకంటే హత్య తర్వాత కళావతి ఒంటిపై బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? హత్య తర్వాత వేరే గర్ల్ ఫ్రెండ్ తో శరత్ కుమార్ బెడ్రూమ్ లో రొమాన్స్ చేశాడు. అయితే హత్య జరిగిన విషయం ప్రియురాలికి తెలుసా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ హత్యతో ఆమెకు సంబంధం ఉందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరి చివరికి ఏం తేలనుందో చూడాలి. ఏదేమైనా ఓ మంచి కుటుంబాన్ని వదిలి ఓ వేస్ట్ గాడితో సంబంధం పెట్టుకుని హత్యకు గురవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.